ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇది హైప్ స్టంట్ కాదు, ఇది PR ట్రిక్ కూడా కాదు, ఇది ఫ్యాక్ట్, రికార్డ్, స్టేట్మెంట్. జనవరి 5, 2026న ఫ్రాన్స్ ప్యారిస్లోని లెజెండరీ థియేటర్ లే గ్రాండ్ రెక్స్లో వారణాసి సినిమా అనౌన్స్మెంట్ టీజర్ స్క్రీన్ అయింది. ఇదే మొదటిసారి ఒక భారతీయ సినిమా టీజర్ ప్రపంచ ప్రఖ్యాత లే గ్రాండ్ రెక్స్ స్క్రీన్పై ప్రదర్శితమైంది. ఇక్కడే విషయం సీరియస్ అవుతుంది. ఎందుకు లే గ్రాండ్ రెక్స్ అంటే మ్యాటర్? లే గ్రాండ్ రెక్స్ అనేది ఫ్రాన్స్లోనే కాదు, యూరప్లోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఐకానిక్ సినిమా వేదికలలో ఒకటి. హాలీవుడ్ బిగ్గెస్ట్ ఫిలిమ్స్, ప్రత్యేక ప్రీమియర్లు, ఫెస్టివల్స్ ఇక్కడే జరుగుతాయి. అలాంటి వేదికపై ఒక ఇండియన్ ఫిలిం టీజర్ అంటే ఇది కేవలం గౌరవం కాదు, ఇది గ్లోబల్ రికగ్నిషన్. రాజమౌళి అంటే ఇదే దర్శకుడు. ఈ మనిషి సినిమాలు తీసేది బాక్సాఫీస్ కోసం కాదు, బ్రాండ్ ఇండియా కోసం. బాహుబలి, క్యాన్స్ బజ్, RRR, ఆస్కార్ స్టేజ్, ఇప్పుడు వారణాసి ప్యారిస్ స్క్రీన్. ఇది యాదృచ్ఛికం అనుకుంటే నీవింకా రాజమౌళిని అర్థం చేసుకోలేదు. మహేష్ బాబు గ్లోబల్ ఫేస్ సెట్, హీరో. ఇక్కడ అసలు పాయింట్ ఇదే. ఇది మహేష్ బాబు స్టార్డమ్ అప్గ్రేడ్ కాదు, మార్కెట్ ఎక్స్పాన్షన్ కాదు, ఇది గ్లోబల్ పొజిషనింగ్. రాజమౌళి సినిమా అంటే హీరోని లోకల్ స్టార్గా చూడరు, వరల్డ్ సెన్సేషన్గా ప్యాక్ చేస్తారు. రిలీజ్ డేట్, లాంగ్ గేమ్ ప్లాన్. వారణాసి థియేట్రికల్ రిలీజ్ ఏప్రిల్ 9, 2027. ఇంత ముందే టీజర్, ఇంత ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఇది ఒకటే చెబుతోంది, ఈ సినిమా త్వరగా మర్చిపోయే ప్రాజెక్ట్ కాదు. ఇది మన సినిమా బయట స్క్రీన్ అయింది అనే భావోద్వేగం కాదు, మన హీరో గొప్ప అనే ఫ్యాన్ హంగామా కాదు. ఇది భారత సినిమా స్టాండర్డ్ మారిపోయిందని ఇచ్చిన నోటీస్. ఇప్పటి నుంచి ఇండియన్ సినిమాల్ని లోకల్ కంటెంట్గా ట్రీట్ చేసే రోజులు అయిపోయాయి. ప్యారిస్లో స్క్రీన్ అయిన టీజర్ రేపు వరల్డ్ బాక్స్ ఆఫీస్ని టార్గెట్ చేస్తుంది. ఇది హిస్టరీ కాదు, ఇది హింట్.